లోనే ఈ గొడవ తలెత్తినట్లు చెప్తున్నారు. అసలు ఎందుకు గొడవ స్టార్ట్ అయింది? బేసికలీ గొడవ కాదు. ఏ పబ్లో లేకపోతే ఏ కెఫేలో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా బర్త్డే అని ఎవరిదైనా తెలుస్తున్నప్పుడు దే ఐదర్ సెలబ్రేట్ విత్ ద హోల్ స్టాఫ్, మ్యూజిక్ పెట్టి మరి చేయిస్తారు, లేకపోతే ఒక కేక్ లాగా వాళ్ళ సైడ్ నుంచి ప్రజెంట్ చేస్తారు, లేకపోతే ఒక కాంప్లిమెంటరీ ఇవ్వడం జరుగుతుంది. ఆర్ ఇఫ్ నాట్ ఎనీ ఆఫ్ ది అబౌవ్ ఒక డిస్కౌంట్, ఒక 5% 10% డిస్కౌంట్ ఇస్తారు. సో నాకు ఇవన్నీ ముందే తెలీదు, అది ముందే అడగాలి, ముందే తెలుసుకోవాలి అనే విషయం నాకు తెలియదు. ఎందుకంటే ఈ కల్చర్ మన హైదరాబాద్లో వెరీ పాపులర్ అండ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 10-15 years ఐ బీన్ గోయింగ్ ఎవ్రీవేర్. సో దీని మీద నేను అడగడం జరిగింది వాళ్ళకి ఏమైనా ఉందా, బికాజ్ ఇట్లా బర్త్డే ఆల్రెడీ బ్యాండ్ వాళ్ళు ఇన్వైట్ చేశారు నాకు, నేను మ్యూజిక్ కోసం వెళ్ళాను, నాట్ బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ప్రిజం. సో వాళ్ళని ఇన్వైట్ చేయడంతో నేను వెళ్ళిన వెంటనే వాళ్ళని ఒక సాంగ్ డెడికేట్ చేసి నా కోసం బర్త్డే విషెస్ కూడా చెప్పడం జరిగింది. సో ఎవ్రీ వన్ ఇన్ ద అంబియన్స్ న్యూ దట్ ఇట్ వాస్ మై బర్త్డే ఆర్ ద బర్త్డే 2 days తర్వాత అనేది అందరికీ తెలుసు. సో అంతా అయిపోయాక నేను అడిగాను, బిల్ వచ్చాక ఇలా ఉంది, మీరు ఏమైనా మీ సైడ్ నుంచి కాంప్లిమెంటరీ ఇస్తే నేను బ్యాండ్ వాళ్ళతోనే నేను సెలబ్రేట్ చేసి వాళ్ళకి నేను కేక్ పంచుకొని ఐ సెలబ్రేట్ అండ్ ఐ మేక్ అ మూవ్ అన్నాను. లేదు, మాకు అలాంటి రూల్స్ పాలసీస్ లేవు, ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ఆల్ దిస్ అండ్ మా రూల్స్ పాలసీస్ ఐదర్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మనీ ఆర్ బేస్డ్ ఆన్ మనస్తత్వం అన్నారు. నేను మనస్తత్వంగా ఒక చిన్న పిల్లకి బర్త్డే అయినా మనం రోడ్ మీద వెళ్ళే వాళ్ళకైనా మనం సెలబ్రేట్ చేస్తాము, ఒక ముద్దైనా పెడతాము, స్మైల్ అయినా ఇస్తాము. ఆ బేసిక్ మనస్తత్వంతోనే మీరు ఏమైనా కాంప్లిమెంటరీ ఇస్తే బాగుంటుంది, లేదంటే నాకు స్విగ్గీ డైనౌట్లో నా కూపన్ కోడ్ ఉంది, నేను వాడేసుకుంటాను. సో ఐ జస్ట్ పుట్ మై ఇంట్రెస్ట్ అరౌండ్ అంతే, నాట్ ఫర్ ద డిస్కౌంట్. నేను డిస్కౌంట్ తీసుకోవడానికి నేను ఏం వెళ్ళట్లే. ఐ రెస్పెక్ట్ వాట్ ఎవర్ ప్రైస్. కన్వర్జేషన్ బాగానే ఉంది, ఇలాగే జరిగిందా? మీరు ఆల్మోస్ట్ 1.5 hour ఇలానే జరిగింది. ఇన్ఫాక్ట్ ఆదికి కూడా నేను లైవ్ చేయడం జరిగింది. లైవ్ చేసిన తర్వాత దే టర్న్డ్ ఆఫ్ ఆల్ ద ఫ్యాన్స్ అండ్ ఏసీస్ కాబట్టి వైఫై కూడా కట్ చేస్తారు. సో ఆ లైవ్ ఇట్ కుడెంట్ గో ఆన్ మై సేవ్ అవ్వలేదు నాకు ఇన్స్టాగ్రామ్లో. సో దాని తర్వాత నేను టకా చిన్న లైవ్స్ చేయడం జరిగింది సో దట్ ఐ కెన్ అప్లోడ్ ఇట్ కాబట్టి. సో ఆల్మోస్ట్ 1.5 hour చాలా ప్లెజెంట్గానే అన్నీ జరిగాయి. దాన్ని వాళ్ళు ఎంత పెద్ద సినారియో లాగా పంచాయతీ పెట్టుకొని డిస్కషన్ పెట్టారో కూడా నేను చూసా. అంటే ఈ ఎపిసోడ్లో పోలీసులకు మీరు కాల్ చేశారా, పబ్బు వాళ్ళు కాల్ చేశారా? పబ్బు వాళ్ళు కాల్ చేసిన సమయంలో పోలీసులు వచ్చినప్పుడు కూడా పోలీసులతో మీరు కొద్దిగా ఆర్గ్యూ చేసినట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. అక్కడ పోలీసులది పాత్ర ఏంటి? ఐడియా కూడా ఇచ్చింది నేనే, బికాస్ దే వర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. సింపుల్ క్వశ్చన్ అడిగా, దాన్ని నువ్వు సింపుల్ ఆన్సర్ ఇచ్చేసి క్లోజ్ చేసేస్తే అయిపోయేది. నువ్వు సింపుల్గా ఆన్సర్ చేయకుండా ఏదో ఈగో మీదనో రూల్స్ పాలసీస్ మీదనో మేనేజ్మెంట్ మీదనో అందరినీ రిప్రజెంట్ చేసుకుంటూ ఇంత దరిద్రంగా మీరు ముందుకు తీసుకెళ్ళినప్పుడు నువ్వు నా సెల్ఫ్ రెస్పెక్ట్ కిందకు వచ్చావు. నేను అడిగింది ఏంటి, నువ్వు నా కాంప్లిమెంటరీ ఇస్తే ఓకే, నేను ఇంకోటి తీసుకొని ఆ కాంప్లిమెంటరీ డబ్బులు కూడా నేను కట్టడానికి రెడీ, మీ అంత స్టాఫ్కి నేను ఇస్తా ఆ కేక్, నేను ఆ డబ్బులు కూడా నేను కడతాను కూడా చెప్పాను. మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమన్నా దూషించారా? మిమ్మల్ని ఏమైనా పర్సనల్గా ఏమైనా అటాక్ చేయడం జరిగిందా? అంటే నాట్ ఫిజికలీ, వర్బలీ, యా, మాటలతో వాళ్ళు చాలా ఇన్స్టిగేట్ చేస్తేనే కానీ అప్పుడు కానీ నేను 2nd 3rd లైఫ్ స్టార్ట్ చేయలే. వాళ్ళు చేశారు, నేను నా సేఫ్టీ కోసం అని కాదు, ఒక హ్యూమన్ రైట్ సేఫ్టీ కింద. బికాస్ దేవర్ షట్టింగ్ ద షట్టర్స్. అందరు వెళ్ళిపోయాక వాళ్ళ స్టాఫ్ 17 members స్టాఫ్ ఉన్నారు, అప్పటికి పోలీసు కాన్సెప్ట్ కూడా రాలేదు. నేనే వాళ్ళకి ఐడియా ఇచ్చా, మీరు దీన్ని ఎస్కలేట్ చేయలేకపోతున్నారు, వై డోంట్ యూ ఇన్వైట్ ద పోలీస్ ఆర్ కాల్ ద పోలీస్ అండ్ ప్లీజ్ కాల్ లేడీ పోలీస్ అని చెప్పా, క్లియర్గా చెప్పా. నీకోసం నేను లేడీ పోలీసే పిలుస్తా, నార్మల్ పీపుల్ నేను పిలవనులే అని చెప్పారు. తిరిగి చూస్తే ఆఫ్టర్ సమ్ టైమ్ దే స్టార్టెడ్ గోయింగ్ అవుట్, షట్టర్ ఓపెన్ చేసి. అప్పుడు నాకు గాలి ఆడట్లేదని నేను 1.5 hour తర్వాత బయటికి వెళ్తే దట్స్ వెన్ నేను కార్లో కూర్చున్న తర్వాత 2 minutesకి పోలీస్ వాళ్ళు వచ్చారు. ఈ ఎపిసోడ్ 3 days నుంచి మీరు చూస్తున్నారు, సోషల్ మీడియాలో కూడా మీరు అప్లోడ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం. కానీ సోషల్ మీడియాలో కేవలం పాపులారిటీ కోసం లేదా అక్కడ రచ్చ చేయాలని ఉద్దేశపూర్వకంగానే ఆమె చేస్తుందని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. అలా కామెంట్స్ పెట్టే వాళ్ళకి కానీ సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతున్నటువంటి వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పనిపాట లేని వెదవలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంది ఈ విషయం కింద చర్చలు చేయాలి, ఒపీనియన్స్ ఇవ్వాలి అంటే మొత్తం సినారియో ముందు తెలుసుకోండి. లేదు నాకు టైం లేదు, నాకు టైం పాస్ అవ్వట్లేదు, నాకు ఆమె అటెన్షన్ నాకు కావాలి అని చెప్పి మీరు చేస్తున్నారంటే బరాబర్ ఇస్తా మీకు అటెన్షన్. ప్లీజ్ డిఎం మీ, ఐ విల్ డూ నైస్ టైం పాస్ విత్ యూ, మీకు కొంచెం బుద్ధి తెప్పిస్తాను నేను చెప్తా. అంటే మీరు ఆ వీడియోలో కూడా కొంత విచక్షణ కోల్పోయి వాళ్ళ మీద కొద్ది గట్టిగా అరవడం, తర్వాత అక్కడ ప్లేట్లన్నీ పగలు కొట్టడం, ఈ వీడియోలు కూడా కొన్ని వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ సందర్భం ఏంటి, ఆ పొజిషన్కి వెళ్ళడానికి కారణం ఏంటి? అన్ఫార్చునేట్లీ మనకి ఉమెన్ రైట్స్ అంటుంటారు, లేకపోతే హ్యూమన్ రైట్స్ అని అంటారు. మనకు నిజంగా పవర్ లేదండి. పవర్ ఉండుంటే వాళ్ళు చేసిన సో కాల్డ్ సీన్ ఆర్ సినారియోకి నాకు పవర్ ఉండుంటే అక్కడికక్కడ వాళ్ళని కొట్టేదాన్ని. కానీ కొట్టే పవర్ లేదే. నేను ఒక ఐపీఎస్ కాదు, ఒక పోలీస్ కాదు, ఒక గవర్నమెంట్ అఫీషియల్ కాదు. నాకు నేను జస్ట్ ఒక సెలబ్రిటీ, ఒక కామన్ మ్యాన్ అనుకోండి.
కామన్ మ్యాన్ కూడా ఇలాంటి రైట్స్ ఇస్తే అన్యాయం వరకు వెళ్ళక్కర్లే. సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవడానికి మనం మాట్లాడడం తప్పు అనుకుంటే ఇంకా నేను బతికేందుకు. సో దానికి ఈ పాపులారిటీ కావాలంటే 17 years నుంచి నేను పాపులరే అండి. ఫస్ట్ మూవీ నుంచే పాపులర్. నాకు ఫస్ట్ మూవీలో నాకు ఫిల్మ్ఫేర్ నామినేషన్ అవార్డు కూడా వచ్చింది. ఇక దాని తర్వాత నుంచి నేను పాపులర్ అయిపోయాను. మరి వాళ్ళ వీడియోలు తీస్తున్న సమయంలో మీరు కూడా ఒక మాట అన్నారు,